ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది నాకు నా బావని పరిచయం చేసింది. నా బావ కుటుంబాన్ని పరిచయం చేసింది. నా నుదుటిన సింధూరమైంది. నా గుండెల మీద గౌరవం అయింది. దీనిని కట్టినప్పుడు మగాడు కొన్ని మంత్రాలతో కూడిన ప్రమాణాలకు కట్టుబడి ఉంటాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాంశతం. అటువంటి ప్రమాణాలను మగాడు మర్చిపోతాడేమో, ఆడది మర్చిపోదు. నా మీద కలిగిన ద్వేషం, నా మీదున్న అపార్థం నా బావను మరో పెళ్లి వరకు నడిపిస్తుందని నేను అనుకోలేదు. నేను పెళ్లికి అడ్డుపడ్డాను, కానీ నేను తాళి తీయను. నువ్విచ్చే గౌరవం తను ఇవ్వనప్పుడు తీసిచ్చేయడం మంచిది కదే. ఈ విషయంలో నువ్వు నా మనసుని మార్చలేవక్క. ఇంతకు తెగిస్తారా మీరు? మీ సంగతి చెప్తాను. మీరు సర్వనాశనం అయిపోతారు. ఆవిడేంటండి అలా శాపనార్థాలు పెట్టిపోతుంది? మీరవన్నీ పట్టించుకోకండి. అలా ఎలా కుదురుతుందండి? ఆమె మంగళసూత్రాలు తీనంటుంది. రేపు పెళ్ళిలో గొడవ చేస్తే? ఇప్పుడు గొడవ చేయనని ఆ అవనీని అనింది కదా. అవని అంటే మాత్రం సుజాత ఊరుకుంటుందా ఏంటి? అవునవును, ఆవిడ ఊరుకునేలా లేదు, రెబల్గా ఉంది. లేడీ రెబల్ స్టార్ అని ఎప్పుడో బిరుదిచ్చామమ్మా. మా సంబంధమే కాదు, ఏ సంబంధం వారైనా ఇదే అడుగుతారు. మీరు ముందు ఆ మంగళసూత్రాల గొడవ తేల్చండి, తర్వాత కబురు చేయండి. ఏవండి, బయలుదేరుతాం పదండి. ఏమండి, మీ స్వీట్లు తీసుకోండి. అమ్మయ్యా, ఇంకా ఈ ఇంటికి ఏ సంబంధం వారు రారు. థ్యాంక్స్ భవానీ. సార్, ఏంటమ్మా? అందరూ మీ మనసు మార్చాలని చూసినా మీరు మాత్రం మనస్ఫూర్తిగా మరో పెళ్లి ఒప్పుకున్నట్టు నాకు అనిపించడం లేదు. మీరు మరో ఆడపిల్ల ఫోటోని పట్టుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడడం ఇందాక నేను గమనించాను. అంటే దాని అర్థమేంటి? అవని గారు ఇంకా మీ మనసులో ఉన్నారనేగా. అందుకేగా మీరు ఆమె మెడలోని తాళిని తీయలేకపోయారు. తాళి విలువ తెలుసు కాబట్టే కదా ఆ పని చేయలేకపోయారు. మీరామె మెడలో తాళి కట్టడానికి ఎంతో కష్టపడి ఉంటారు. అందుకే అంత సులభంగా తెంచలేరు. మీరేమైనా అనుకోండి, నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పెళ్లి తాళి విషయంలో అవని గారికున్న కమిట్మెంట్ మీకు లేదనిపిస్తుంది. అవును సార్, ఆవిడ చూడండి ఎంత గొప్పగా మాట్లాడిందో. ఆ తాళితో మీ ప్రాణం ముడిపడి ఉందంటే అదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా? పంతంతో మరో పెళ్లికి సిద్ధం కాకండి సార్. అంత మంచి భార్యను వదులుకుంటే మీ జీవితం శూన్యమైపోతుంది. మీ జీవితంలోకి మరో ఆడది వచ్చినా ఆమెలో కూడా మీకు అవని గారే కనపడతారు.
అంతకంటే నరకం మీకు ఇంకొకటి ఏముంటుంది చెప్పండి? అలాంటి వాడి మొహన తాళి తెంచి కొట్టడమే కరెక్ట్ అనిపిస్తోంది. తుమ్మితే ఊడిపోయే ముక్కులో ఉన్న బంధాన్ని ఎంతకాలం పట్టుకొని వేలాడతావే? నా భర్త రాముడు, నా భర్త దేవుడు, నా భర్త లాంటి భర్త మరో ఆడదానికి ఉండడు అని అన్నావు. అసలు వాడు భర్త స్థానానికి అర్హుడు కానే కాదు. నేనంటే అతనికి కోపం ఉండొచ్చు, తాళంటే అతనికి విలువ లేకపోయి ఉండొచ్చు, బంధం అంటే అతని దృష్టిలో 3 నాళ్ళ ముచ్చట అయిండొచ్చు. నేనలా ఉండలేను కదా. దీనికోసం నేను ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు చేశానో నాకు గుర్తున్నాయి. అతను మర్చిపోయి ఉండొచ్చు. మీరంటే ఆమెకింకా ఎంత ఇష్టమో చూడండి. తను మీకు నచ్చకపోతే, తనను మీరు ఏలుకోకపోతే మిమ్మల్ని ఇంకో పెళ్లి చేసుకోమంటుంది గాని అడ్డుపడతానని అనడం లేదు. గొడవ పడతాను అని అనడం లేదు. తాళి మాత్రం తన దగ్గరే ఉంటుందని అంటుంది. మీరు ఎన్ని సంపాదించినా ఆవిడే మీ అసలైన సంపద. ఏంట్రా ఈ పిల్ల ఇంతింత పెద్ద మాటలు అంటుందని మీరు అనుకుంటున్నారేమో. గుడిలో అమ్మవారి సన్నిధిలో పెరిగిన దాన్ని కదా సార్. అందుకే నాకు అన్ని విషయాలు తెలుసు. మీరు మనసు మార్చుకునే ముందు మరోసారి బాగా ఆలోచించుకోండి. చెట్టు మొదలుని, మనిషి మొదటి మెట్టుని మర్చిపోకూడదు అని అంటారు. అలాగే మీరు మీ మొదటి పరిచయంను మర్చిపోకండి. ఈ బంధం హృదయాలను వెలిగిస్తుందా? విధి పందెం చిరుకలలను చిదిమేస్తుందా? ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల ఘోరంత దీపం. శ్రీలక్ష్మి కలసేనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఆ రోజులు గుర్తుకొచ్చాయా? బాధ అనిపిస్తుందా? అనిపిస్తుందమ్మా. ఆ రోజులు అద్భుతం, మధురం. మళ్ళీ మళ్ళీ తిరిగి రాని రోజులవి. కానీ మధ్యలో మారిపోయింది నేను కాదు, తను. మధ్యలో నిర్ణయాలు మార్చుకుంది నేను కాదు, తను.